హే గైస్! వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు సండే కదా! ఏం స్పెషల్ ట్రై చేద్దామని ఆలోచిస్తూ ఉంటే మా అక్క అయితే వచ్చి గోంగూర చికెన్ ట్రై చేద్దామని చెప్పింది. సో, 1 కేజీ చికెన్, పచ్చిమిర్చి, గోంగూరని ముందుగానే ఫ్రై చేసి పెట్టేసుకోండి. అండ్ నెక్స్ట్ ఆనియన్స్ తీసుకొని కట్ చేసుకోండి. అండ్ టమాటోస్ కూడా కట్ చేసుకున్న తర్వాత పాన్ పెట్టేసుకొని ఆయిల్ పోసేసుకొని బిర్యానీ ఆకు, లవంగం చెక్క, మసాలా దినుసులన్నీ వేసేసుకున్నాక ఆనియన్స్ వేసేసి ఫ్రై చేయండి. అండ్ పచ్చిమిర్చి వేసేసి అలాగే కొంచెం సేపు ఫ్రై చేశాక అలా ఆనియన్స్, పచ్చిమిర్చి నీట్‌గా ఫ్రై అయ్యాక మీరు టమాటో వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోండి. టమాటోస్ కూడా మగ్గాక మీరు చికెన్ వేసేసి మొత్తం చికెన్ అంతా వేసినాక ఒకసారి కలిపుకొని మూత పెట్టేసుకోండి. ఒక 2 మినిట్స్ ఆగి మీరు కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి మొత్తం కలిపి పెట్టేసుకోండి. అలా మిక్స్ చేసి ఒక 5 మినిట్స్ మూత పెట్టిన తర్వాత మీరు మళ్ళీ ఓపెన్ చేశాక మీకు చికెన్ నుంచి వాటర్ వస్తుంది. సో, అలా వాటర్ వచ్చాక మీరేంటంటే మన గరం మసాలా అండ్ చికెన్ మసాలా పౌడర్స్ అన్నీ వేసుకోండి మీకు సరిపడా. ఇంకా కావాలంటే మిరియాల పౌడర్ కూడా వేసుకోవచ్చు. అది ఆప్షనల్ మీ ఇష్టం. అలా పౌడర్స్ అన్నీ వేశాక ఒకసారి మిక్స్ చేసుకొని కరివేపాకు వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోండి. సో, చికెన్ అనేది ఉడికాక మీరు ముందుగా ప్రిపేర్ చేసుకున్న గోంగూరని దాంట్లో వేసి మిక్స్ చేసుకోండి. అలా మిక్స్ చేశాక ఒక 5 మినిట్స్ సిమ్‌లో పెట్టి ఉడికించండి. తర్వాత మీరు మూత ఓపెన్ చేసి చూసాక మీకు గోంగూర ఫ్లేవర్ అనేది వస్తుంది. అప్పుడు మీరు కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకొని తింటే చాలా అంటే చాలా బావుంటుంది. సో, మీరు కూడా వీడియో వచ్చి ట్రై చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకో రెసిపీతో మళ్ళీ వచ్చేస్తాను.